హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నా డైలీ రొటీన్ అయితే చూసేయండి. చాలా రోజులైపోయింది కదా! ఇలాంటి ఒక వ్లాగ్ పెట్టేసి. ఇప్పుడు అంటే ఇంకా ఇన్ని రోజులకైతే కుదిరింది. అది కాకుండా ఈరోజు బాబుని స్కూల్‌కి కూడా పంపించలేదు. అందువల్ల వ్లాగ్ తీయడానికి కూడా వీలు కుదిరింది. అందుకని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే హైప్ అనే ఆప్షన్ అయితే ఇవ్వండి. నాకు కొన్ని పాయింట్స్ రావడం వల్ల ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది. ఈరోజు ఉదయం 6 గంటలకే నిద్ర లేచాను. నిద్ర లేచిన తర్వాత నేను చేసుకున్న పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మొత్తం నా డే ఎలా గడిచింది, అలానే నేను ఈరోజు మొత్తము ఎలాంటి పనులు చేసుకున్నాను, అలానే నా పనులని నేను ఏ విధంగా ఒక పనిని పద్ధతి ప్రకారం ఎలా చేసుకుంటాను అంటే ఒక్కదాని వెనకాల ఒకటి ఎలా పనిని నేను కేటాయించుకుని చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీతో చూపిస్తాను. ముందు లేచిన వెంటనే నేనైతే ఫ్రెష్ అయిపోతాను. అంటే నేను ముఖం కడుక్కోవడం కానీ, జడ వేసుకోవడం కానీ, ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసి ఇంకా తర్వాత ముఖానికి బొట్టు పెట్టుకుని ఇలా అంటే మనం మామూలుగా ఉదయాన్నే లేచిన తర్వాత చేసే పనులన్నీ కూడా నేను అందరూ చేసేవే చేస్తాను. ఈ చల్లగాలికి లేచిన వెంటనే పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకే కొంచెం అటు ఇటు కొంచెం టైం తీసుకున్న తర్వాత పనినైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా చూసారు కదా, లేచిన వెంటనే అయితే ఏమీ పనులు చేసుకోలేదు. తర్వాత నిదానంగా అయితే పనులు మొత్తము చేసుకుంటున్నాను. ఇంకా ఉదయాన్నే లేచాను కదా, లేచిన తర్వాత వాకిలి ఊడ్చేసి ఇల్లు కూడా ఊడ్చేసాను. ఉదయాన్నే ఫస్ట్ అంటే పల్లెటూరులో అయినా సరే ఎక్కడైనా సరే ముందు ఈ పనులైతే కంప్లీట్ చేస్తారు కదా. చూసారు కదా, ముందుగా వాకిలి మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇంటి ముందు అయితే నీళ్లు చల్లుకొని ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి నీళ్ళు అయితే చల్లుకుంటున్నాను. ఈ పని మొత్తము కూడా నాకు ఎవ్రీడే ఉంటుంది. కానీ ఈ మధ్య మీకు వీడియోస్లో అయితే చూపించడం లేదు కదా, ఎందుకంటే ఎప్పుడూ రొటీన్ లైఫ్ అయిపోతుంది. అవే వీడియోస్ ఏం చూస్తారులే, మీకు కూడా బోర్ కొడుతుంది కదా అన్నట్టు చాలా రోజుల నుండి ఇలా ముగ్గు వేసేవి అండ్ అలానే మనకి అంటే వాకిలి ఊడ్చి నీళ్లు చల్లేవి ఇవన్నీ కూడా చూపించడం లేదు. నార్మల్గా నా డైలీ రొటీన్ అయితే చూపించేస్తున్నాను కదా. కానీ ఈరోజు ఎందుకో చాలా రోజుల తర్వాత నాకు ఈరోజు అంటే మీతో నా డైలీ రొటీన్ని షేర్ చేసుకోవాలి అనిపించింది. మనకి పనులు ప్రతిరోజు ఒకేలాగా అనిపిస్తాయి. కానీ మనం లేచి ప్రతిరోజు కూడా ప్రతి పని చేసుకుంటూ ఉన్న టైంకి మనం ప్రతి పని చేసుకునే టైంకి మనకి ఏమనిపించాలంటే కొత్తగా అంటే ప్రతి ఒక్క పని కూడా మనకి కొత్త ఉత్సాహం కలిగించాలి. అంటే ఒక కొత్త ఉత్సాహంతో లేచి మన పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాము అనుకోండి, ఆ రోజు పని మొత్తము కూడా చాలా అంటే మార్నింగ్ చేసే ఫస్ట్ మనకి ఇష్టమైన పనితో స్టార్ట్ చేసాము అనుకోండి, ఇంకా లాస్ట్ వరకు కూడా అంటే నిదానంగా చేసేసుకుంటూ వచ్చేస్తాము. అదే ఫస్టే కొంచెం కష్టంగా ఉండే పనులు కనుక చేసామనుకోండి, ఇంకా అదే బద్ధకం ఏర్పడిపోతుంది. ఇంకా ఎలాగో చూసారు కదా, తెల్లారిపోయినట్టుగా ఉంది కదా అని చెప్పేసి ఇంటి ముందు మాత్రమే నీళ్లు చల్లాను. ఇంకా అప్పటికి పిల్లలు కూడా లేచేశారు. ఇంకా వాళ్ళు కూడా లేచేసిన తర్వాత మొత్తము నీళ్లు చల్లాననుకోండి, ఇంకా అవంతా అంటే నీళ్ళల్లో ఎక్కువగా ఆడతారేమో అని చెప్పేసి నీళ్ళైతే మొత్తము చల్లలేదు. నార్మల్గా ఇంటి ముందు మాత్రమే చల్లేసి ఇంకా అటు రోడ్డు అంటే కాలినడక భాగం ఉంది కదా, ఇంకా అటు సైడ్ కూడా నీళ్ళైతే చల్లేసేసాను. ఏదేమైనా మీరు చూపించే ప్రేమను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ని నేను చూస్తాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు వీడియో నేను అంటే లెంత్ ఎక్కువగా పెట్టేశాను. ఇంతవరకు నా ఛానల్లో నేను ఎప్పుడూ పెట్టలేదు అంత లెంతీ వీడియో. అలాంటిది ఎలా రిసీవ్ చేసుకుంటారో అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఏంటమ్మా బాబు ఇంత లెంత్ పెట్టేశావు అని అనుకుంటారేమో అనిపించింది. కానీ మీరందరూ కూడా నన్ను అంత బాగా అర్థం చేసుకుంటారని అయితే అసలు అనుకోలేదు. అంటే చాలామంది మీది లెంత్ ఎక్కువగా ఉన్నా కూడా మేము మీ వీడియోని చూస్తాము, పర్వాలేదు వీడియో బాగుంది, అలానే అంటే ఆ వీడియో ఎక్కువ మందికి వ్యూస్ వెళ్ళకపోయినా సరే అంటే చాలామంది చూసి చాలా మంచిగా నాకైతే కామెంట్స్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. వ్యూస్, మనీ అవన్నీ పక్కన పెడితే మీరు చెప్పే ప్రతి ఒక్క చిన్న మాట కూడా నా మనసుని చాలా పులకరించేస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ చూస్తే. అదంతా కూడా మీ అందరి వల్లే. ఏమి ఇచ్చినా సరే మీ రుణాన్ని మాత్రం నేను తీర్చుకోలేను. అలానే ఇప్పుడైతే గిన్నెలని కూడా కడిగేసుకున్నాను కదా, ఉదయాన్నే ఇంకా గిన్నెలు ఉంటే ఏమైనా సరే మొత్తము కూడా కడిగేసుకుంటాను. తర్వాత ఇంకా అంటే బాబు స్కూల్కి వెళ్తేనేమో ఒకలాగా ఉంటుంది నా రొటీను, బాబు స్కూల్కి వెళ్ళకోకుండా ఉంటే ఒకలాగా ఉంటుంది నా రొటీను. డిఫరెన్సెస్ అయితే చాలా ఉంటుంది. అంటే ముందు వంట చేయడము ఇలాంటివి అయితే చేస్తాను బాబు స్కూల్కి వెళ్తే కనుక. ఈరోజైతే స్కూల్కి వెళ్ళలేదు కదా, ఇంకా ఈరోజైతే నా రొటీన్ ఇలా అయితే స్టార్ట్ అయింది. ఇంకా నేనైతే ఇక్కడ జీలకర్ర నీళ్ళు అయితే తాగుతున్నాను. వేడి నీళ్ళు అంటే వాటర్ గిన్నెలో పోసుకుని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని దానిని బాగా మరిగించి ఆ వాటర్ని మనం తాగితే మన కడుపులో
ఉన్న గ్యాస్ అలాంటివి ఏమైనా సరే చాలా వరకు క్లియర్ అవుతాయి. ఈ వాటర్ అయితే నాకు ఉదయం టైంలో బాగా హెల్ప్ అవుతున్నాయి. అంటే గ్యాస్ కానీ అలాంటి వాటికి భలే యూజ్ అవుతున్నాయి. ఇంకా నేనిక్కడ ఏం చేస్తే అవి మా బుడ్డోడు చేయాల్సిందే. నేను ఎప్పుడు లేచితే అప్పుడు నాతో పాటు లేచొచ్చేస్తాడు. ఇంకా వాడు లేచొచ్చి నాతో పాటు చూసారా ఎలా ఆడుకుంటున్నాడో. ఇంకా వాడు నేనేం చేస్తే అవి చేస్తున్నాడు. అక్కడ నేను జీలకర్ర నీళ్ళు తాగుతుంటే వాడు కూడా అంటే నేను కుర్చీ వేసుకుని జీలకర్ర నీళ్ళైతే తాగుతున్నాను. ఇంకా వాడు కూడా వచ్చేసి అవే జీలకర్ర నీళ్ళు ఇంకా నా దగ్గర నుంచి పోపిచ్చుకుని గ్లాస్ తెచ్చుకుని ఇలా అయితే అన్నీ కూడా నేను చేసినట్టుగా చేస్తూ భలే భలే ముద్దు ముద్దుగా కనిపిస్తూ ఉంటాడు. మన పిల్లలు మన ముందు చాలా ముద్దు ముద్దుగా అంటే అలాంటి పనులు చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! ఈరోజు ముగ్గు చూసారా ఎంత స్పీడ్‌గా వేసేసానో. ఎందుకంటే నాకే నచ్చలేదులెండి. అందుకని చెప్పేసి అంత స్పీడ్ మీద పెట్టేసేసాను. ఇంకా ముగ్గయితే వేసిన తర్వాత కోళ్ళనైతే లేపేసేసాను. ఇంకా అక్కడ దారిలో ఉంది కదా! అక్కడ కూడా ముగ్గు పెట్టుకున్నాను. కాకపోతే వీడియో అయితే ఏమీ తీయలేదు. నాకు అంత పర్ఫెక్ట్‌గా అయితే ఏమీ ముగ్గులు రావు. కాకపోతే ఏంటంటే నేను వీడియో తీయకుండా ఉంటాను చూసారా? అలాంటి టైంలో నా ముగ్గులు కొంచెం బాగా వస్తాయనిపిస్తది. కానీ వీడియో గనక అంటే కెమెరా ఆన్ చేశాననుకోండి నా ముగ్గులు అంతే గోవిందా గోవిందా అంతే. నార్మల్ టైమ్స్‌లో ఎలా అంటే ఎంత బాగా వేస్తానంటే ముగ్గులు అంటే నాకే నచ్చుతాయి. ఓకే. ఈరోజు ముగ్గు బాగా వచ్చింది అనిపిస్తది. అదే కెమెరా పెట్టి మీతో వ్లాగ్ షేర్ చేసుకుందాము అనుకున్న టైంకి నా ముగ్గు ఎలాగో వస్తది. అందుకే కొంచెం అంటే మన మీద మనకి నమ్మకం తక్కువనమాట. ఇంకా చూసారు కదా! ఇంకా నా పనుల విషయానికొచ్చేస్తే నేను ఇంకా వెంటనే తోటలోకైతే వెళ్ళిపోయి ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత బట్టలు కూడా నానబెట్టేసేస్తున్నాను. నానబెట్టిన తర్వాత మిగతా పనులు చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం బట్టల్లో ఉన్న మురికి అదంతా పోతది కదా అని చెప్పేసి ఇలా అంటే నీళ్ళల్లో పెట్టేసి సర్ఫ్ వేసేసి ఇంకా బట్టలన్నీ కూడా ముంచుతున్నాను. అంటే ఇలా నానబెట్టామనుకోండి మురికి అంతా పోతది. అది కాకుండా మనకొక పేరైతే ఉందిలేండి. అంటే బట్టలు సరిగ్గా ఉతకము అని చెప్పేసి. అదేదో కొద్దిగా సర్ఫ్ ఎక్కువ వేసేసి చక్కగా బట్టలు మొత్తము కూడా నానబెట్టామనుకోండి ఆ పేరు కూడా పోతుందని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను. నా పెళ్ళయిన తర్వాత ఇన్ని పనులు చేస్తున్నాను కానీ నాకు పెళ్ళి అవ్వకముందైతే ఒక్క పని కూడా అంటుకునేదాన్ని కాదు. మా అమ్మ ప్రతిరోజు తిడుతూనే ఉండేది. ఏమని అంటే నీకు ఎలాంటి వాళ్ళు వస్తారంటే రోజు పని చేపిచ్చే వాళ్ళు రావాలి అది ఇది అనేది అప్పట్లో. అంటే నేను కూడా ఏమనేదాన్నంటే నాకు అలాంటివి అంటే అలా ఏమి రాదులే. నేను మంచిగా ఉన్న వాళ్ళని చూసి చేసుకుంటాను. పని వాళ్ళని పెట్టుకుంటాను. ఇలా అంటూ ఉండేదాన్ని. అమ్మ కూడా నైస్‌గా అంటే జోక్స్ వేస్తూ అలా భలే భలే మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటుంటే భలే నవ్వొస్తుంది. అవన్నీ కూడా సరదాగా మాట్లాడుకున్నవే. కాకపోతే ఇప్పుడు అంటే అలా మాట్లాడుకోము కదా! ఇంకా అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటే అప్పుడప్పుడు నవ్వొస్తూ ఉంటది. ఏదేమైనా ఒక అమ్మాయి జీవితం పెళ్ళైన తర్వాత వేరుగా ఉంటుంది. పెళ్లి కాకముందు వేరుగా ఉంటుంది. కాకపోతే రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది చూసారా? అదే ఆడదాని జీవితం అంటే చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది కదా! ఏదైనా సరే సర్దుకుపోతూ తనది అనుకుంటూ అంటే మెట్టినిల్లైనా తనదే, పుట్టినిల్లైనా తనదే అని చెప్పేసి అన్ని పనుల్లో కూడా తను ఉంటుంది కదా! అది గొప్పది ఆడదంటే. ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా అక్కడ బట్టలైతే నానబెట్టేసిన తర్వాత వంటగదిలోకైతే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అన్నం అయితే కడిగి పెడుతున్నాను. చూసారా అంటే ఈరోజు నేను వంట మొత్తము కూడా ఇంకా పనులు మొత్తము చాలా వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పనులైతే స్టార్ట్ చేస్తున్నాను. అంటే వంట పనులు. ఇంకా ఒక పక్కేమో అన్నం కడిగి పెట్టేసేసి ఇంకొక పక్కేమో పాలు కాద్దాము అని చెప్పేసి అంటే అన్నం మీద కూడా మూత పెట్టేసి పాలైతే కాయడానికి పాలు పోస్తున్నాను గిన్నెలో. బాబు అయితే పొద్దున్నే పాలు తాగడం అలవాటు చేసుకున్నాడు. అంటే చిన్న బాబు. ఇంకా వాడి కోసమైనా సరే మేము ఇలా వేడి వేడి పాలు పొద్దున్నే కాసేసేయాల్సి వస్తుంది. ఇంక అందుకని చెప్పేసి వేడిగా పాలైతే కాసేసాను. ఈరోజు చూసారా నా పనులన్నీ కూడా ఎంత ఫాస్ట్‌గా గడిచిపోయాయో. బాబు స్కూల్‌కి వెళ్తేనేమో వాడి పనులు ముందు చేసి, వాడిని రెడీ చేసి, వాడితోనే ఎక్కువ అంటే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. తర్వాత ఇంకా అంటే ఈరోజేమో వాడి పని ఏం లేదు. వాడింకా అసలు లెగవలేదు. నాకు చిన్న బాబు ఒక్కడే లేచాడు. చిన్న బాబు ఒక్కడే లేచాడనుకోండి నన్ను అంతగా విసిగించడులేండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు మాత్రమే విసిగిస్తాడు. ఒక్కొక్క రోజు బానే ఉంటాడు. అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను. ముందు వీడియోలో చాలామంది కామెంట్ పెట్టారు. ఏంటంటే అంతేగా అలా ఎక్కువగా అంతలాగా అనకు అనేసి అయితే పెట్టారు. నాకే తెలీదు అంటే అంతలా అనేసేసానా అనిపించింది. కాకపోతే చాలా సార్లు ఆ వీడియో మొత్తము కూడా ఒకసారి నేను ప్లే చేసుకుని చూస్తే నేనే అనుకున్నాను ఇన్ని సార్లు అన్నానేంటబ్బా అని చెప్పేసి. ఏమో అండి అదొక ఇదిలాగా అనిపిస్తది. ఇప్పటికీ కూడా కొంచెం ఫ్రీ అవ్వలేదేమో అనిపిస్తుంది. అన్నం వండేసాను కదా! ఇంకా కూర ఏం వండాలా అని చెప్పేసి ఫ్రిడ్జ్ తీస్తే ఇంకా వంకాయలైతే కనిపించాయి. ఇంకా ఆ వంకాయలనైతే తీసేసి బయట పెట్టుకుని ముక్కలలాగా కట్ చేసుకుంటున్నాను.
ఒక అంటే అందరికీ కూడా ఒక సీక్రెట్ చెప్తాను. సీక్రెట్ ఏమి కాదు. అందరికీ తెలిసిన విషయమేలెండి. ఏంటంటే మనము ఎప్పుడైనా సరే కర్రీ ఏం చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడవాళ్ళము కూడా ముందు రోజే గనుక ఫిక్స్ అయ్యాము అనుకోండి, ఆ రోజు చాలా ఈజీగా పని మొత్తము కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంటుంది. లేదంటే మన బుర్ర కూడా పాడైనట్టుగా ఉంటుంది. అంటే కూర ఏం వండాలి? కూర ఏం వండాలి? అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటాము. అక్కడ అన్ని కూరగాయలు ఉన్నా సరే రేపొద్దున కూర ఏం వండాలి అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము ఈ కూర వల్ల. అందుకే ముందు రోజు మనం ఏం వండుదాము ఈరోజు కూర అని చెప్పేసి ప్లాన్ గనక అంటే ఒక ప్లాన్ చేసుకున్నారనుకోండి, అంటే మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా ఈ కూర చేసేద్దామని చెప్పేసి ఒక దాని మీద స్టిక్ అయిపోయి ఉంటాము. అదే నార్మల్‌గా అనుకోండి ఫ్రిడ్జ్ తీసి వెతకను, అలానే కూరగాయలన్నీ ఏం కూర వండుదాము, ఏం కూర వండుదాము ఇలా నాలాగా వెతకాల్సొస్తుంది. నేనైతే ఎవ్రీడే ఇలాగే చేస్తాను. అంటే ఎప్పుడు ముందు రోజే ఏం కూర వండుదాము అని చెప్పేసి అనుకోవడము. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక అదే కూర చేసేయడము. ఇంక ముందు రోజు ఏమైందంటే, అంటే ఇంక కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వారం రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వచ్చేసాను కదా! ఇంకా అదే బద్ధకంగా అంటే అక్కడ ఏమి పనులు చేయం కదా! అలాంటిది ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం పనులు చేసుకోవాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే తప్పదు కదా! ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా మన ఇల్లు, మన పనులు మనకైతే తప్పవు కదా! ఎవ్వరికైనా సరే ప్రతి ఒక్కరికి ఎక్కడికో వెళ్ళినా సరే ఇంటికి రాక తప్పదు అంటారు కదా! అలానే మన పరిస్థితి కూడా ఎవ్వరికైనా సరే ఎక్కడికి ఎంత దూరం వెళ్ళినా, ఎలాంటి ట్రిప్స్‌కి వెళ్ళినా, ఎలాంటి ఎంజాయ్ చేయడానికి వెళ్ళినా, పుట్టింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మన పనులు మనకి చేసుకోవడం తప్పదు. అది భారంగా కాకుండా కొంచెం ఇష్టంగా చేసుకుంటే బావుంటుంది అని నా ఉద్దేశము. ఎందుకంటే నేను కూడా ప్రతిసారి కూడా ఇలాగే అనుకుంటూ ఉండేదాన్ని ఫస్ట్‌లో. కానీ అది మన పని. ఎవరు చేస్తారు మన పనిని? ఇంకొకరు ఎవరు చేస్తారు? మన పనిని మనమే ఇష్టంగా చేసుకుంటే అంటే కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకున్నాము అనుకోండి, చాలా ఇష్టంగా చేసుకోవచ్చు ఏ పనైనా సరే. చాలా తేలికగా అనిపిస్తుంది అని చెప్పేసి అలా అనిపిస్తూ, ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇంకా అలాగే అంటే ఇప్పటికీ కూడా నా ఏజ్ చిన్నగా ఉన్నా కూడా నేను నా పనులన్నీ కూడా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. ఈరోజు మా బాబు అయితే స్కూల్‌కి వెళ్ళలేదు అని చెప్పాను కదా! ఇంతకీ ఎందుకు వెళ్ళలేదో మళ్ళీ రీజన్ చెప్పలేదు కదా మీకు. మా బాబుకైతే జలుబు, జ్వరం అలానే అంటే దగ్గు బాగా వస్తుందని చెప్పేసి మేము ఒక 2 డేస్ నుండి కూడా పంపించడం లేదు. దానివల్ల ఇంకా ఈరోజు కూడా ఇంటి దగ్గరే పెట్టేసాము. ఈరోజు కొంచెం పర్వాలేదులేండి తగ్గింది. ఇంక రేపైనా సరే పంపించాలి. అలా స్కూల్‌కి పంపించకుండా ఉన్నామనుకోండి ఇంకా అదే అలవాటయిపోతుంది వాళ్ళకి కూడా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత బాగా మొండికి వేస్తున్నాడు స్కూల్‌కి వెళ్ళడానికి కూడా. అదీ కాకుండా వాడికి తగ్గట్టుగా అంటే బాగోకపోవడం కూడా ఒకటి వచ్చి పడింది. లేదంటే ఎన్ని చేసినా సరే స్కూల్‌కైతే మానిపించము. ఎందుకంటే అలవాటు పోతుంది. మళ్ళీ వెళ్ళడేమో అని చెప్పేసి అదొక భయము. ఫస్ట్ నుండి కూడా వెళ్ళను అనేవాడు. ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డాడు కదా! మళ్ళీ అలాంటిది వెళ్ళడు అనేసరికి మాకు కొంచెం కంగారుగా అనిపిస్తుంది. ఏదేమైనా హెల్త్ బాగోకపోతే మళ్ళీ అక్కడికి పంపిస్తే మనమైతే ఎంత కేర్ చేసినా వాళ్ళు చూడరు అని కాదు. కాకపోతే మనంత కేర్ చేయరేమో అనిపిస్తది కదా! ప్రతి తల్లిదండ్రికి కూడా. అందుకని చెప్పేసి ఇంకా స్కూల్‌కైతే మానిపించేసి ఇంటి దగ్గరే పెట్టేసాము. మా బాబుకి జలుబు, జ్వరం, దగ్గు ఉండడం వల్ల అనుకుంటా ఏమీ తినాలనిపించడం లేదు అంటున్నాడు. సరే మజ్జిగన్నమైనా సరే పెడదామని చెప్పి ట్రై చేస్తుంటే అస్సలు తినడం లేదు. అందుకని చెప్పేసి బ్రెడ్‌నైతే ఇలా అంటే నార్మల్‌గా కొంచెం ఫ్రై చేసేసి దాని మీద పాలైతే వేసి ఇలా హనీ అయితే వేసి పెడుతున్నాను. ఇంకా ఇదైతే కొంచెం ఇష్టంగానే తింటున్నాడు బానే. జలుబు చూసారా అసలు ఎలా కారిపోతుందో. ఏదేమైనా పిల్లలకి ఆరోగ్యం బాగోకపోతే మన మనసు కుదుట పడదు కదా! అందుకని చెప్పేసి నాకైతే చాలా బాధగా అనిపిస్తూ ఉంటది. మా బాబుకి అది కాకుండా ఈ బాబుకైతే బాగోకపోతే ఇంకా బాధ అనిపిస్తది. ఎందుకంటే వీడికి చిన్నప్పటి నుండి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఎంత ట్రై చేస్తామంటే కానీ వీడికే అన్నీ వచ్చి పడతాయి. మాకెందుకో తెలీదు కానీ వీడికి గనక బాగోలేదనుకోండి ఇంట్లో అందరికీ కూడా నిద్ర ఉండదు. అలానే ఆకలి ఉండదు. ఏమీ ఉండదు. అలా చేస్తాడు. ప్రతిసారి ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకు అన్నది రీజన్ కూడా చెప్పడు. ఇంకా అంటే ఒక 1 ఇయరో లేదా 6 మంత్స్ అప్పటి నుండి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. అంతకుముందైతే మాకు ఎంత టార్చర్ చూపిచ్చాలో అంతకన్నా కూడా ఎక్కువగానే టార్చర్ చూపిచ్చాడు. అంటే ఏడవటం ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. ఇప్పుడు పర్వాలేదులెండి బానే ఉంటున్నాడు. ఇంకా మేమైతే కొంచెం సేపు పిల్లలిద్దరిని పడుకోబెట్టేసి నేను కూడా కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత సాయంత్రం టైం అయితే 3 అలా అయితే అవుతుంది. ఇంకా 3 గంటలకల్లా లేచేసి ఉతికిన బట్టలన్నీ కూడా ఉన్నాయి కదా! ఇంకా అవన్నీ కూడా మడతలు పెట్టుకుంటున్నాను ఇక్కడ. సాయంత్రం టైంలో ఇలా కూర్చుని మంచం మీద అంటే మంచం వేసుకుని అలా సరదాగా కూర్చున్నాము అనుకోండి ఫ్యామిలీ మొత్తం ఎంత బావుంటుందో.
చాలా హ్యాపీగా అనిపిస్తది. పల్లెటూరులో జీవన విధానం ఇందుకేనేమో ఇంత హ్యాపీగా ఉంటుంది అనిపిస్తది. అసలు ఎలాంటి గొడవలు లేకుండా అసలు ఇప్పుడు కూడా చూడండి ఒక పచ్చని ప్రశాంతమైన వాతావరణంలో ఎంత ఇచ్చినా కూడా మనం ఇలాంటి ఒక ప్రదేశాన్ని కొనలేము అనిపిస్తుంది. అంటే ఇలాంటి ఒక లైఫ్‌ని, ఇలాంటి వాటిని కొన్ని కొన్ని దేవుడు రాస్తారు అంటారు కదా! కానీ ఇలాంటి నాకు లైఫ్ ఇచ్చినందుకు కూడా నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే నేను అంత ఎంజాయ్‌గా ఫీల్ అవుతున్నాను కాబట్టి. ప్రెజెంట్ నేను కూర్చున్నప్పుడు కూడా చుట్టూ కూడా ఎంత గాలి వేస్తుందంటే, మనకి గాలి వేసినట్టుగానే ఉండదు. కానీ చల్ల గాలి, చల్లని దనం అంటే చల్లగాలి, చల్లగా ఉండటం ఎంత బావుంటుందంటే మనసుకు ప్రశాంతంగా కోళ్ళు, అలానే పక్షులు అన్నీ కూడా అరుస్తూ ఎంతో మనసుకు ఆహ్లాదకరంగా ఎంతో హ్యాపీగా అనిపిస్తది. వీడు అల్లరి మాత్రం అస్సలు తగ్గదండి. ఎందుకంటే అల్లరేం కాదు, మమ్మీకి హెల్ప్ చేయాలి అన్న ఒక చిన్న ఆశ అంతే వాడిది. నేనిక్కడ బట్టలు మడత పెట్టుకుంటున్నాను. అక్కడ వాళ్ళ డ్యాడీ ప్యాంట్ ఉంటే అది ఆరలేదని చెప్పేసి నేను అక్కడ పెట్టేశాను. దానిని మళ్ళీ ఒకసారి దులిపేసి ఆరవేద్దామని చెప్పేసి. కానీ దానిని కూడా తీసుకొచ్చి నా దగ్గర పెడుతున్నాడు. ఎందుకంటే నేను మళ్ళీ దానిని కూడా మడత పెట్టుకుంటాను అని చెప్పేసి. వాడికి మమ్మీకి హెల్ప్ చేయాలి అని ఏదో ఒక చిన్న చిన్న సందర్భాల్లో ఉంటదనుకుంటా. నేను గిన్నెలు సర్దుకున్నా సరే వచ్చేసి గిన్నెలు సర్దడము, అంటే గిన్నెలు నాకు ఒక్కొక్కటి అందివ్వడము, ఇలా చాలానే హెల్ప్ చేస్తాడు చిన్న బాబు. బట్టలు మొత్తము కూడా మడత పెట్టడం అయిపోయిన తర్వాత ఇంక అవన్నీ కూడా లోపల సర్దేశాను. సర్దేసిన తర్వాత ఇడ్లీకైతే పప్పు పోసాను. ఇంక దానినైతే కడుగుతున్నాను. ఇక్కడ ఇడ్లీ రవ్వ, అలానే ఇడ్లీ పప్పు అంతా కూడా కడుగుతున్నాను. ఇంకా అంటే పిల్లలున్నారు కదా! నేనైతే ఎప్పుడు అనుకుంటాను గుళ్ళ పప్పు చేపించుకుంటే బావుంటుందేమో మినపప్పును అని చెప్పేసి. కానీ అలా కన్నా కూడా ఇలాగే అంటే టేస్ట్ బావుంటుంది. ఇడ్లీలైనా, అట్టులైనా ఇలా బావుంటది. అంటే జిగురుగా ఉంటుందంట పొట్టు మినపప్పు అయితే. నార్మల్‌గా గుళ్ళు పప్పు అనుకోండి అంత టేస్ట్ ఏమీ ఉండదని చెప్పేసి అంటారు. మేము తినే మినుములు, అలానే వడ్లు అన్నీ కూడా మేమే పండించుకుంటాము. మా సొంతంగా మేమే పండించుకుంటాము. అలానే ముందు వీడియోకి ఒకరైతే కామెంట్ చేశారు. ఇలా ఏమిటంటే ఆహ్ మీకు ఉన్నది సొంత పొలమేనా అని చెప్పేసి కామెంట్ చేశారు. కాదండి, మేము కౌలుకు వేసుకుంటాము. అంటే వేరే వాళ్ళకి ఇంత వడ్లివ్వాలి లేదా ఇన్ని డబ్బులివ్వాలి అంటే అలా ఉంటది. ఎంత పండినా వాళ్ళకి అనవసరం. పండినా అనవసరం, పండకపోయినా అనవసరం. వాళ్ళ డబ్బులైతే వాళ్ళకివ్వాలి ఖచ్చితంగా. అలా అయితే ఉంటది. ఇంకా మేమైతే అలాగే పండించుకుంటాము. ఇప్పటి వరకు కూడా మేము అలాగే పండించుకుంటున్నాము. ఇంకా అలాగే చేస్తున్నాము. అంటే రైతు కుటుంబం అంటారు కదా! మాది కూడా అలాంటిదే, ఒక రైతు కుటుంబం. మా అమ్మ వాళ్ళు వ్యవసాయమే చేసుకుంటారు. అలానే అత్తయ్య వాళ్ళు కూడా వ్యవసాయమే చేసుకుంటారు. మేము కూడా ఇంకా అదే. మనం నమ్ముకున్న భూదేవి తల్లి మనల్ని మోసం చేయదు అంటారు కదా! ఇప్పటి వరకు మేము ఇలా ఉన్నామంటే ఆ భూదేవి తల్లి వల్లనేనేమో. ఇంకా నేనైతే ఇక్కడ బట్టలన్నీ కూడా సర్దుతున్నాను కదా! ఇవి ఎందుకంటే మా వారైతే ఊరికి వెళ్తున్నారు. ట్రిప్‌కైతే వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి. ఇంకా ఆయన వెళ్తున్నారు అని చెప్పేసి బట్టలన్నీ కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసి పక్కన పెడుతున్నాను. మనం ఎన్ని సర్దినా కూడా వాళ్ళు సర్దుకుంటేనే బావుంటుంది అని చెప్పేసి నేను అలా అన్నీ కూడా పక్కన పెట్టేసి అలా వదిలేశాను. ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఏమేమి ఎలా సర్దుకోవాలి అవన్నీ కూడా నువ్వే సర్దుకో, అంటే నువ్వు ఓపెన్ చేసుకున్నప్పుడు ఇవి ఇక్కడ ఉంటాయి, ఇవి ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి నీకే తెలుస్తుంది కదా అని చెప్పేసి అలా చెప్పాను. ఇంకా మా వారే సర్ది పెట్టుకున్నారు. ఎక్కడికైనా సరే ఫ్యామిలీ మొత్తము వెళ్తుందంటే నాకే పడుతుంది. అంటే నాకే ఈ పనులన్నీ వస్తాయి. అంటే బ్యాగ్ సర్దడము, ఇలాంటివి పిల్లలవి ప్యాక్ చేయడం అన్నీ కూడా ఇలాంటివి నేనే చేస్తూ ఉంటాను. ఇంకా ఆ పని మీదే మా వారు నాకు అన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా చార్జర్, పర్సు, అలానే మా వారికి కావాల్సిన బట్టలు అన్నీ కూడా పక్కన పెట్టేశాను. ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఏవేవి కావాలో ఒకవేళ మా వారిని సర్దుకోమంటాను, లేదంటే నేనే సర్దుతాను కుదిరితే. ఇంకా అంతా ఇంట్లో కూడా అన్నీ ఒక చోట పెట్టేశాను కదా! ఇంక తర్వాత వాకిలి కూడా ఊడ్చేస్తున్నాను. ఈరోజు అసలు గాలైతే బాగా వేసింది. దానివల్ల ఎక్కువగా అంటే దుమ్ము చూసారా ఎంత వచ్చిందో. ఇంకా అదంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళతో నేను కూడా అలా సరదాగా కొన్ని మాటలు చెప్తూ అలా నా పనులైతే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు మొత్తము. ఇప్పుడు టైం అయితే 5 అలా అయితే అవుతుంది. 4:30, 5 అలా అయితే అవుతుంది. ఇక్కడ చూసారా సూర్యకిరణమో ఏదో కానీ భలేగా కనిపిస్తుంది. వాకిలి మొత్తము కూడా ఇలా నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. 2 పూటలా కూడా కంపల్సరిగా వాకిలి ఊడవాల్సిందే కదా! ఇంకా ఖచ్చితంగా కంపల్సరిగా వాకిలి మొత్తము కూడా ఊడ్చేస్తున్నాను. ఇక్కడ కూడా చూసారా ఏం చేస్తున్నారో, మా చిన్నోడైతే ఏం చేస్తున్నాడో. ఇంకా అంటే చెత్త మొత్తము కూడా గాలికి అటు వెళ్ళిపోతూ ఉంటే అది ఆకులు ఉన్నాయి కదా! అవి మొత్తము కూడా తీసుకొచ్చి అక్కడ వేయడము ఇలా చేస్తూ ఉన్నాడు. నాకైతే నా చిన్న తండ్రి భలే హెల్ప్ చేస్తూ ఉంటాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా ఎవరైనా? అంటే ఒకళ్ళు హెల్ప్ చేస్తారు, ఒకళ్ళు హెల్ప్ చేయరు, ఇలా ఉంటుంది పిల్లలిద్దరిలో. మాకైతే చిన్న బాబు ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. పెద్ద బాబు అయితే కొంచెం మొండికి వేస్తూ ఉంటాడు. అది కూడా కొంచెం గారాబం వల్లే. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది? బానే ఉందా? నాకైతే బానే ఉంది అనిపించింది. అంటే నేను డైలీ రొటీన్ వ్లాగ్ చాలా రోజుల తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కదా!
మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి. అలానే మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను.